హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఫ్లవర్ ఫేషియల్స్ అండి. ఏంటి అనుకుంటున్నారా? ఫ్లవర్ ఫేషియల్స్ ఈ అంటే ఎప్పటినుంచో ఉన్నది. ఇది కొంచెం రేర్‌గానే తెలిసుండొచ్చు నాకు తెలిసి. కొన్ని సెలూన్స్‌లో అయితే ఈ టిప్‌ని ఫాలో అవుతారండి. ఎవరికైనా ఫ్లవర్సు అంటే పువ్వులు పడవు, మాకు ఎలర్జీ అనుకునే వాళ్ళైతే ఈ టిప్‌ని వాడొద్దు. ఇది స్కిప్ చేసేయండి. లేదు మాకు పడుద్ది అనుకునే వాళ్ళ మటికి ఈ టిప్‌నైతే ఫాలో అవ్వండి. నేను బంతి పువ్వులు, గులాబీ పువ్వులు, లిల్లీ పువ్వులు కూడా ఉంటాయండి. నా దగ్గర లేవు కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు లిల్లీ పువ్వులను కూడా యాడ్ చేసుకోండి. ఈ 3 ఇందులో కొంచెం మీగడ వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న దాన్ని మీరు ఇలాగా ఐస్ క్యూబ్ ట్రే ఉంటది గదా! ఆ ట్రేలో వేసేసుకోండి. వేసేసుకుంటే ఇలా క్యూబ్‌లాగా వస్తాయి గదా! ఆ ఒక్కొక్క క్యూబ్‌ను తీసుకొని మీరు ఫేస్‌కనేది అప్లై చేసుకున్నారనుకోండి, న్యాచురల్ గ్లో అయితే వస్తదండి. ఇందులో నేను ట్యాన్‌లు పోతాయో, లేకపోతే యాక్ని కోసమో, పిగ్మెంటేషన్ కోసమో నేను చెప్పట్లేదు. స్కిన్ గ్లోగా ఉంటది. అంటే రిఫ్రెష్ అవ్వుద్దండి ఇలా చేసుకోవడం వల్ల. టీనేజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ టిప్‌ని ఫాలో చేసుకోవచ్చండి. 16 ఇయర్స్ నుంచి ఎవ్వరైనా వాడొచ్చు. మీ ఓపిక. కాకపోతే మీరు మిక్స్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా లిల్లీ పువ్వులు వేయాలి, గులాబీ పువ్వులు, బంతి పువ్వులు. కొంచెం మీగడ ఎందుకు వేయాలి అంటే అప్లై చేసేటప్పుడు అది మీకు జారిపోయి డ్రైగా అయిపోద్ది గదా! అలా లేకుండగా మీగడ వేయడం వల్ల ఏంటంటే మాయిశ్చరైజింగ్ ఉంటదని చెప్పి మీగడ కంపల్సరీ మీరు అప్లై చేసుకోవాలండి. చేసుకొని ఉత్తి పేస్ట్ లాగా చేసేసుకుని ఫేస్‌కి అప్లై చేసుకుంటా అంటే చేసుకోండి. లేదు ఇలా ఐస్ క్యూబ్‌లో వేసుకొని క్యూబ్‌లాగా వాడుకుంటాను అంటే మీకు కొంచెం ఫేస్‌కి సర్కిల్ చేయడం ఈజీగా ఉంటదని చెప్పి నేను ఇలా చెప్తున్నాను. ఇది వారానికి ఒకసారి అలా మీరు యూజ్ చేసుకోవచ్చు. క్యూబుల్లాగా పెట్టేస్తే మనకు ఉంటది గదా! స్టోరేజ్ ఒక 15 డేస్ దాకా చేసుకోండి బావుంటది. న్యాచురల్ టిప్పు. న్యాచురల్ గ్లోగా వస్తది. ఒకసారి రాస్తే రాదు. మీరు రెగ్యులర్‌గా రాసుకుంటూ ఉంటే ఫేస్ అనేది క్లీన్ అవుద్దండి. కొంచెం ప్రాసెస్‌గా అనిపిస్తది గానీ, చేసుకుంటే మటికి చాలా బావుంటది. యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.